మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏపీ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పిన కేటీఆర్ వెకిలి మాటలు, వెకిలి చేష్టలు మారలేదని, ఇప్పటికైనా నోరు అదుపులో ఉంటే మంచిదన్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాగే నోరు పారేసుకున్నారని, అందుకే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారని ధ్వజమెత్తారు. ఏపీలో ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా కేటీఆర్ వెకిలిగా ఏదేదో మాట్లాడారని బుద్దా వెంకన్న గుర్తు చేశారు. ఆందోళనలు పక్క రాష్ట్రంలో చేసుకోండి అన్నందుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కుప్పకూలిపోయిందన్నారు. ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి కేటీఆర్ వెకిలి మాటలే కారణమంటూ ఘాటుగా స్పందించారు. తెలంగాణలోనే బీఆర్ఎస్ కు దిక్కులేదని, అలాంటప్పుడు ఏపీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు వెంకన్న. జగన్ వంటి అవినీతి పరుడితో జతకట్టిన కేటీఆర్ కూడా తమకు నీతులు చెబుతారా అంటూ మండిపడ్డారు. ఏపీకి కూడా పెట్టుబడులు వచ్చాయి, తెలంగాణకు రాలేదు అంటూ తమ రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు అనే బ్రాండ్ ఉందని, రాష్ట్రానికి ప్రపంచ స్థాయి పెట్టుబడులు వస్తాయన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో దేశ విదేశాల్లో జనాలు నిరసన వ్యక్తం చేశారని, అలాంటి సీనియర్ నేతను ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందుకే తెలంగాణ ప్రజలు ఆ పార్టీని ఓడించారన్నారు. ఇలాగే మాట్లాడితే భవిష్యత్తులో సిరిసిల్లలో కేటీఆర్ కూడా ఓడిపోవడం ఖాయమన్నారు బుద్దా వెంకన్న. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన గురించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్ ఉందన్నారు. కేటీఆర్ వంటి వాళ్ళు ఏదో అన్నారని, చంద్రబాబు గొప్పతనం తగ్గదన్నారు. చంద్రబాబు గురించి కేసీఆర్కు బాగా తెలుసని, ఆంధ్రప్రదేశ్ గురించి, చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ప్రజలే సిరిసిల్ల నుంచి తరిమి కొట్టడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. తనకు ఎమ్మెల్సీ పదవి రాకపోవడం పైన బుద్దా వెంకన్న స్పందించారు. రాజకీయాల్లో పదవి అనేది ఓ క్రీడ అని, అది ఒక్కోసారి రావచ్చు రాకపోవచ్చు అని, తనకు పదవి వచ్చినా రాకున్నా అంకిత భావంతో పనిచేస్తా తప్ప బాధపడను అంటూ బదులిచ్చారు. తనకు చంద్రబాబు నాయుడు దేవుడితో సమానం అన్న బుద్దా వెంకన్న అప్పుడప్పుడు దేవుళ్ళు భక్తులకు పరీక్ష పెడుతుంటారని, ఇది కూడా అలాంటిదేనని అన్నారు. చంద్రబాబు కోసం అంకిత భావంతో పనిచేస్తానన్నారు. రాజకీయ సమీకరణాలను బట్టి ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారని, కొత్తగా ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబును ఎవరైనా ఏదైనా అంటే ఊరుకునేదే లేదన్న వెంకన్న, తనకు ఎప్పుడు ఏ పదవి ఇవ్వాలో తన దేవుడు చంద్రబాబుకు తెలుసన్నారు.